అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30వ అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాం. అది పోలీస్ వర్గం కథ. ఈ కథ తెలుగువారి హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది కార్తీక మాసం యొక్క పూజలు, ఆచారాలు, దీపారాధనలు, వాటి యొక్క ప్రాముఖ్యతలు వివరిస్తుంది. ఒక చిన్న ఊరిలో ఒక పెద్ద కుటుంబం ఉంది. అందులో 5 కోడళ్ళు ఉన్నారు. వారిలో బాగా చిన్నదైన పోలి తన చిన్ననాటి నుండి పూజలైనా వ్రతాలైనా ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉండేది. కానీ ఈ భక్తి ఆమె అత్తగారికి అస్సలు నచ్చేది కాదు. ఆమెకు మాత్రమే ఆ ఆచారాలు అనుకరిస్తాయని, హక్కులున్నాయని నమ్మేది. కార్తీక మాసం రాగానే అత్తగారు మిగతా కోడళ్లతో కలిసి నదిలో స్నానానికి వెళ్ళి అక్కడే దీపాలు వెలిగించుకోవడానికి సిద్ధమైంది. అయితే పోలి మాత్రం ఇంట్లోనే ఉండి పూజలు చేస్తూ ఆమె ఎప్పుడూ కొద్దిగా ఒత్తి తీసుకుని ఎవరికీ కనిపించకుండా విడిగా దీపం పెట్టుకునేది. అమావాస్య రానే వచ్చింది. ఆమె అత్తగారు మిగతా కోడళ్లతో కలిసి మళ్ళీ నదికి వెళ్ళగా పోలి మాత్రం ఇంట్లోనే ఉండి భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించుకుంది. అదే సమయంలో అక్కడికి ఒక విమానం వచ్చింది. అది చూసిన వారంతా, వారి కుటుంబం అంతా కూడా వారి కోసమే అది వచ్చిందని అనుకున్నారు. కానీ అక్కడికి వచ్చిన దూతలు పోలికి మాత్రమే ఆపదలన్నింటినీ అధిగమించి నిష్కలంకమైన మనస్సుతో స్వర్గంలోకి చేరే అవకాశం ఉందని వివరించారు. కార్తీక మాసంలో చివరి రోజైన ఈ రోజు ప్రతి ఒక్కరూ పోలిని గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగించాలి, వాటిని నీటిలో విడిచిపెట్టాలి. ఈ ఆచారం ద్వారా మనం దేవునికి మన ధర్మాన్ని అంకితం చేస్తున్నట్లు, పోలీస్ వర్గాన్ని సాధించినట్లే పుణ్యాన్ని సాధించినట్లే మనకు కూడా రావాలని కోరుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.